హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను అయిపోయిన సాస్ బాటిల్ కానీ లేదంటే జామ్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా గ్లాస్వి, అటువంటిది క్లీన్ చేసి పూర్తిగా డ్రై అయిన తర్వాత తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక జూట్ రోప్ని తీసుకొని మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఎంత పొడవు అయితే కావాలో అంత కట్ చేసుకొని అటు ఇటు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూగన్తో అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత మనం ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఊడిపోతుంది కదా, అలా ఊడిపోకుండా ఉండడం కోసం కొంచెం జూట్ రోప్ని తీసుకొని ఇలా చుట్టూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు అతికించుకున్న ఈ రెండింటిని కవర్ చేస్తూ ఇలా గ్లాస్ బాటిల్కి చుట్టూ అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా స్ట్రాంగ్గా ఉండడం కోసం నేను పై హ్యాండిల్ వరకు ఇలా మొత్తం అంతా అతికించేసుకున్నాను. ఇప్పుడు మనకి గిఫ్ట్ ర్యాపర్స్ వస్తాయి కదండి, ఆ ర్యాపర్ని మీకు నచ్చిన కలర్స్ మీ దగ్గర ఏముంటాయి అవి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మీకు వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్నీ కట్ చేసుకొని తీసుకోండి. ఇలా కొన్ని కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని గ్లాస్ బాటిల్ లోపల వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర కొన్ని థర్మాకోల్ బాల్స్ ఉన్నాయండి. ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నవైతే చాలా బాగా కనిపిస్తాయి. ఇలా మీకు నచ్చినన్ని బాటిల్లో ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక ఫెయిరీ లైట్ని తీసుకుంటున్నాను. ఇది బుక్ షాప్స్లో దొరుకుతుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది బ్యాటరీతో ఆపరేట్ అవుతుందండి. నేను తీసుకొని 1 year అయితే అవుతుంది, ఇప్పటికీ అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు ఈ వైర్ మొత్తాన్ని ఈ బాటిల్లో పెట్టేసుకోవాలి. ఈ పైన ఉన్న స్విచ్ వచ్చేసి మొత్తం అయితే వెళ్ళిపోదండి, సగం వరకే వెళ్తుంది. ఇలా క్లోజ్ చేసుకోవాలి బాటిల్ని. చూసారు కదా, లైట్స్ అయితే ఆన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇవి మరికొన్ని తయారు చేసుకొని బర్త్డే పార్టీస్కి అవి మనం డెకరేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఐడియా కోసం ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటున్నాను. దాని బేస్ని హాఫ్ వరకు ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా ఉన్నట్లయితే ఐరన్ బాక్స్ని వేడి చేసుకొని ఇలా ఎడ్జెస్ని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కలర్ చేసుకుందాం. మీకు నచ్చిన కలర్ ఇలా బ్రష్తో కానీ, బ్రష్ లేనట్లయితే స్పాంజ్తో కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా పై పార్ట్ మొత్తం కలర్ చేసుకున్న తర్వాత డ్రై అవ్వడానికి పక్కన ఉంచుకోండి. ఇది డ్రై అయ్యే లోపు పలుచగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకోండి. మనం కేక్స్ అవి తెచ్చుకున్నప్పుడు పైన బాక్స్లు అయితే వస్తూ ఉంటాయి కదా, అవైతే చాలా పలుచగా ఉంటాయి. ఇది లేనట్లయితే మీరు వెడ్డింగ్ కార్డ్స్ని కూడా తీసుకోవచ్చు. తీసుకొని వాటిపైన ఇలా డ్రా చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పార్ట్స్ అన్నిటిని విడివిడిగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సిజర్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటికి కలర్ వేసుకుందాం. నేను ఇక్కడ కొన్ని కలర్స్ని వేసుకున్నాను. తర్వాత గూగ్లీ ఐస్ ఉంటాయి కదా, గూగ్లీ ఐస్ని ఇలా అతికించేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే పేపర్తో కూడా తయారు చేసి అతికించుకోవచ్చు, లేదంటే కలర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడికి ముక్కునది అతికించేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బాటిల్ డ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ బాటిల్కి ఇలా ఫేస్ని ముందుగా అతికించుకోవాలి. ఇక్కడ నేను గ్లూగాన్ యూస్ చేసి అతికిస్తున్నానండి. కొంచెం బెండ్ అవ్వాలి కదా, అందుకని చెప్పి గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇలా అటు ఇటు రెక్కలు కూడా అతికించేసుకోవాలి. ఇలా కార్నర్కి మెయిన్ గ్లూ అప్లై చేసుకొని అతికించుకోండి. ఇలా అటు ఇటు రెక్కలు అతికించుకున్న తర్వాత తోకను కూడా వెనక వైపు అతికించేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా నేను ఇది ఎగ్స్ అవి పెట్టుకోవడానికి తయారు చేసుకున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఎగ్స్ అయితే లేవు. మీకు బంగాళదుంపలు వేసి చూపిస్తున్నాను. మీకు ఇలా నచ్చకపోతే స్పూన్ స్టాండ్లా కానీ లేదంటే పెన్ స్టాండ్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ ఐడియా కోసం ఒక బాటిల్ని ఇలా సగం వరకు కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ బాటిల్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండేది తీసుకుంటున్నానండి, కనిపించకుండా ఉండడం కోసం. తర్వాత ఒక పేపర్ని తీసుకోండి. ఏ కలర్ పేపర్ అయినా పర్లేదు. దాని వెడల్పు అయితే ఇలా బాటిల్కి చుడితే సరిపోయేటట్టుగా ఉండాలి. పొడవు అనేది బాటిల్ కంటే పెద్దగా ఉండాలి. ఇప్పుడు ఈ పేపర్కి పైన కింద ఇలా 1/2 inch వెడల్పు వచ్చేటట్టుగా మనం లైన్స్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మిడిల్లోని పై లైన్ నుంచి కింద లైన్ వరకు ఇలా కట్టర్ని తీసుకొని స్కేల్ ద్వారా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే సైజులో పై లైన్ నుంచి కింద లైన్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను.
ఇలా కట్ చేసుకున్న తర్వాత పై ఎడ్జ్ని కింద ఎడ్జ్ని మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ ఎడ్జెస్ని ఇలా మడత పెట్టేసుకోవాలి. ఇలా రెండు ఎడ్జెస్ని మడత పెట్టుకున్న తర్వాత ఈ బాటిల్కి గ్లూ కానీ ఫెవికాల్ కానీ అప్లై చేసుకొని ఇలా అతికించేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పై ఎడ్జ్ మొత్తం అతికించేసుకోవాలి ఫస్ట్. ఇలా అతికించుకున్న తర్వాత ఇలా కిందకి ప్రెస్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు గ్లూ అప్లై చేసుకొని కింద ఎడ్జ్ని కూడా మనం అతికించేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. దీన్ని మనం ఫ్లవర్ వాజ్లో కూడా వాడుకోవచ్చు. లేదనుకుంటే ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక చిన్న లేస్ని అయితే తీసుకుంటున్నాను. మనకి ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు తీసుకొని ఇలా అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఇందులో లైట్ వెయిట్ టీ లైట్స్ ఉంటాయి కదా, బ్యాటరీతో ఆపరేట్ అయ్యేవి, అటువంటివి ఇందులో పెట్టుకొని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా తిరుగుతుందో. ఇటువంటివి మనం డిఫరెంట్ కలర్స్ తయారు చేసుకొని బాల్కనీలో తగిలించుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.